హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 11. మరొకసారి ఈ మాటలు చదువుతాను, ఎందుకంటే మనం ఈ మాటలు పరిశోధించాలి కాబట్టి ఇంకొకసారి మీకు అర్థమయ్యేలా ఈ మాటలు చదువుతాను. జాగ్రత్తగా మనసు పెట్టండి. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలి పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రభు ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడను, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దాన్ని కట్టిన వానికి ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ముందు చెప్పబోవు సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరంగా చేపట్టిన యెడల మనమే ఆయన ఇల్లు. మరియు పరిశుద్ధాత్మ ఇట్లా చెప్పుచున్నాడు, నేడు మీరు ఆయన శబ్దమును వినిన యెడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనకుడి. 40 సంవత్సరాలు నా కార్యాలను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించారు. కావున నేను ఆ తరము వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోతున్నారు, నా మార్గాలు తెలుసుకోలేదు కనుక నేను కోపంతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పి తిని. హెబ్రీయులకు రాసిన పత్రిక దాని యొక్క ఉద్దేశాన్ని మనము మొదటి నుంచి చూస్తున్నాం. పత్రిక ఎందుకు రాయబడింది? క్రైస్తవులకు వచ్చేటువంటి ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు, కష్టాల్లో నుండి తప్పించుకోవడానికి ఒక మంచి అవకాశం వచ్చింది. ఏమిటి అని అంటే, తిరిగి మా యోధా మతంలోనికి వెళ్ళిపోతే ఇక ఈ ప్రాబ్లమ్స్ రావు అనే అవకాశం వచ్చింది. కాబట్టి చాలామంది తిరిగి వాళ్ళ యోధా మతంలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. యేసుక్రీస్తునందు దేవుడిచ్చినటువంటి రక్షణను పొందినకున్న వారిగా మీరు ఉండాల్సిన వారై ఉండి తిరిగి మళ్ళా యోధా మతంలోనికి మళ్ళా వెళ్ళిపోతారా? వెళ్ళిపోవద్దు అని పత్రిక యొక్క ఉద్దేశం. ఎందుకు మీరు వెళ్ళిపోవనవసరం లేదు? మరి ఈ రక్షణ, యేసుక్రీస్తునందు మీకు కలిగినటువంటి రక్షణలో మీ యొక్క ఆ ప్రత్యేకత ఏంటి? ఆ విషయాలు తెలియపరుస్తూ మొదటి అధ్యాయంలో ఆయన పితరుల కాలంలో ప్రవక్తలతో మాట్లాడాడు. ఏ ప్రవక్త కంటే కూడా ఎక్కువైనటువంటి వాడిగా తన కుమారునితో మనతో మాట్లాడాడు అని యేసుక్రీస్తును పరిచయం చేశారు డైరెక్ట్గా. ఏ ప్రవక్త కంటే కూడా ఆయన కుమారుడు. ప్రవక్త మాట్లాడిన దానికి కుమారుడు మాట్లాడిన దానికి డిఫరెన్స్. ఆ విషయాలు అర్థమైనాయి. తర్వాత దేవుడు సృజించినటువంటి దేవుని దోతల ద్వారా ధర్మశాస్త్రం ఇవ్వబడింది. దోతల ద్వారా కార్యాలు చేశాడు, దోతల ద్వారా వర్తమానాన్ని పంపించాడు. కానీ ఆ దోతల కంటే ముఖ్యుడైనటువంటి తన సొంత కుమారుని ద్వారానే కదా మాట్లాడింది. అంతేకాకుండా ఆ కుమారుడు వచ్చి ఈ దోతల కంటే ఎంత శ్రేష్ఠుడు ఆయన. సో దోతలంటే ఏమిటి? మనకంటే, మనుషుల కంటే సుపీరియర్ పవర్ అయినప్పటికీ దోతలు మనకు పరిచారం చేయిస్తాయి. రక్షణ అనే స్వాస్థ్యము పొందబో వారికి పరిచారం చేయడానికి నియమించబడిన దేవుని ఆత్మలు కాదా, సేవకులైన ఆత్మలు కాదా అని దోతల గురించి చెప్పాడు. కాబట్టి యేసు ప్రభు దోతల కంటే శ్రేష్ఠుడు. ఆయన దోతల కొరకు ప్రాణం పెట్టలేదు, కానీ మన కొరకు పెట్టాడు. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేయకూడదు. అంతేకాకుండా ఆయన మనలాగా రక్తమాంసం ధరించుకొని వచ్చి నీకు నాకు హెల్ప్ చేయడానికే వచ్చాడు. మనము శోధింపబడేటువంటి విషయాల్లో
మన శోధనలలో ఆయన సహానుభవం లేనివాడేం కాదు, మనవలే శోధింపబడ్డాడు. కాబట్టి మనకు హెల్ప్ చేయడానికి ఆయన తగినవాడు. ఈ విషయాలన్నీ గత పాఠాల్లో నేర్చుకున్నాం. 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఈ యేసు ఎంతటి గొప్పవాడంటే, లోకంలో ఉన్నటువంటి మతాలన్నిటికీ సంబంధించిన నాయకులు ఉంటారు కదా, ఏ నాయకుడి కంటే గొప్ప నాయకుడేనా? ఎందుకనంటే హీ ఈజ్ సన్, ఆయన కుమారుడు. నాయకులు చాలామంది ఉండొచ్చు, మరి దేవుడికి సంబంధించినటువంటి ఈ యోధా మతంలో ఉన్నటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి నాయకులు మోషే, యెహోషువ. మీరు మోషే చెప్పినటువంటి ఆ మాటలను బట్టి మీ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి విషయాలన్నీ మీరు అనుసరిస్తున్నారు. మోషే కంటే కుమారుడు ఎంత గొప్పవాడో, మిమ్మల్ని కానానులోకి ప్రవేశింపజేసినటువంటి యెహోషువ కంటే ఈ కుమారుడు ఇంకెంత గొప్పవాడు అనే విషయాలు మనకు తెలియజేస్తూ 3వ అధ్యాయం ప్రారంభిస్తున్నాడు. ఈరోజు మనం మోషే కంటే యేసుక్రీస్తు ఎంత గొప్పవాడో ఆ విషయాలు మనం చూద్దాం. ధర్మశాస్త్రము మోషే ద్వారా దేవుని ఇచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలు 20 లక్షల కాల్బలం వచ్చారు బయటికి ఐగుప్తులో నుండి. మోషే నాయకత్వంలో వారందరూ ఎర్ర సముద్రము చీల్చబడితే ఆరిన నేల మీద నడిచి దేవుని కార్యాలు అనుభవించి చూసి, కల్లారా చూసి దేవుని స్తుతించిన వారు. వారికి ఒక గొప్ప నాయకుడిగా మోషే వారిని నడిపించిన వాడిగా చూస్తాం. కాబట్టి మోషే మీకు సెలవిచ్చాడు కదా, మోషే మీకు అది చెప్పాడు కదా. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకు ఏదైనా తెలిసింది అంటే ఎవరి ద్వారా తెలిసింది? మోషే ద్వారా తెలిసింది. మోషే మాకు ఇలా చెప్పాడు, మోషే మోషే మోషే. ఎందుకనంటే మోషే వారి నాయకుడు. యోధా మతానికి మోషే నాయకుడు. ఇప్పుడు యూదుల్లో నుండి క్రైస్తవులు అయినటువంటి వారికి కష్టాలు వస్తే వెళ్ళిపోతున్నారు వారికి కదా పత్రిక. మీకు అర్థమైంది కదా? యూదుల్లో నుండి క్రైస్తవులు అయ్యారు కాబట్టి కష్టాలు వస్తున్నాయి. ఈ కష్టాలు మేము తట్టుకోలేము, తిరిగి మేము యోధా మతంలోకి వెళ్ళిపోతామని వెళ్ళిపోయే వాళ్ళే కదా పత్రిక. కాబట్టి ఈ పత్రిక యూదులకు రాసింది కాదు, హెబ్రీయులు అనంటే హెబ్రీయులకు రాసింది కాదు, హెబ్రీయులలో నుండి క్రైస్తవులైనటువంటి వారికి రాసినటువంటి పత్రిక. కాబట్టి మీరు క్రైస్తవులు అయ్యారు. హెబ్రీయుల్లో నుండి అనగా యూదుల్లో నుండి మీరు క్రైస్తవులయ్యారు. మీకు ఎంత గొప్ప భాగ్యం వచ్చింది! యేసుక్రీస్తు ద్వారా వచ్చేటువంటి రక్షణను మీరు ఒకసారి ఆలోచన చేయండి అని చెప్తూ, మరి మీరు వదిలిపెట్టి వచ్చినటువంటి ఆ యోధా మత సంబంధమైన మీ నాయకుడు ఎలాంటి వాడు? అక్కడి నుండి మీరు రక్షణలోకి వచ్చారని అంటే ఒకసారి మీ పరిస్థితి ఆలోచన చేయండి. 3వ అధ్యాయం ప్రారంభంలో ఏమన్నాడు? ఇందుచేత అని అంటే 2వ అధ్యాయం అంతా మనకు అర్థమై ఉండాలి కదా. ఎవరి నిమిత్తం సమస్తం ఉన్నవో, ఎవరి నిమిత్తం సమస్తం కలుగుతున్నవో 10వ వచనంలో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెస్తుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయటం ఆయనకే తగును. కాబట్టి మీరందరూ రక్షించబడ్డారు. మీకు రక్షణకర్త యేసుక్రీస్తు శిలువలో మీ రక్షణ కొరకైనటువంటి బలియాగమంతా చేశాడు. మీ వలె రక్త మాంసములు కలిగిన వాడిగా మనవలే శరీరధారిగా వచ్చాడు. సహోదరుల వంటి వాడైపోయాడు. మనవలే శోధింపబడ్డాడు. ఆయన పాపం చేయలేదు, మన రక్షించినవాడు. కాబట్టి అట్టి రక్షణలోకి వచ్చిన మీరు అని ఇందుచేత పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా అని వారిని సంబోధిస్తున్నాడు.
2 అధ్యాయాలు చదివారు కానీ మీరు ఎవరిని అడ్రస్ చేసిందో ఇప్పటిదాకా మనకు తెలియలే. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు 3వ అధ్యాయంలో. తెలిసింది కదా మీకు కదా. ఈ పత్రిక ఎవరికి రాస్తున్నారనే విషయాన్ని ఇప్పుడు మీకు అన్నట్టుగా ఏంటి, పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా. యూదుల్లో ఉన్నప్పుడు, ఇశ్రాయేలీలుగా ఉన్నప్పుడు దేవుని ప్రజలు వాళ్ళు పరిశుద్ధ సంఘంగా కూడుకున్నారు, వారు సహోదరులు. కానీ ఇప్పుడు మీరు పరిశుద్ధ సహోదరులు. మీరు అర్థం చేసుకోవాలా. యోధా మతంలో ఉండేటువంటి దానికి, క్రైస్తవ్యంలో ఉండేటువంటి దానికి ఉన్న వ్యత్యాసం ఇక్కడ నేరుగా చెప్తున్నాడు. మీరు ఇశ్రాయేలీలుగా ఒకరికొకరు సంబంధించిన వారిగా ఒకే రాజ్యంగా ఉన్నటువంటి వారు, మీరు బ్రదర్, మీరు సహోదరులే. కానీ యేసుక్రీస్తునందు పరిశుద్ధపరచబడ్డ తర్వాత మీరు ఏ బ్రదర్స్ అయ్యారు? పరిశుద్ధ సహోదరులారా. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ఇచ్చినటువంటి రక్షణ అనుభవించినటువంటి వారందరూ కూడా పరిశుద్ధులు, 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 సెయింట్స్. క్రొత్త నిబంధన నీకు ఇచ్చినటువంటి రక్షణ నిన్ను పరిశుద్ధపరిచిన రక్షణ కాబట్టి పరిశుద్ధ సహోదరులారా. ఇశ్రాయేలు యోధా మతములో సహోదరత్వం ఉంది కానీ పరిశుద్ధ సహోదరత్వం లేదు. ఎందుకంటే అక్కడ ఎవడు పరిశుద్ధపరచబడ్డాడు? ఎడ్ల యొక్కయు, గోడలు, మెర్రెలు, మేకల యొక్కయు అవి బలులు ఇస్తున్నారు. పరిశుద్ధపరుస్తున్నారు అవి వాళ్ళని? పరిశుద్ధపరచట్లా కదా. కాబట్టి యేసుక్రీస్తు మిమ్మల్ని పరిశుద్ధపరిస్తే, గమనించండి, క్రొత్త నిబంధనలు క్రైస్తవులైనటువంటి వారు పరిశుద్ధ సహోదరులు. అంతేకాకుండా ఇక్కడ ఇంకొక మాట ఏమంటున్నాడంటే, పైన ఉన్న మాట, పరలోక సంబంధమైన పిలుపులో పాలివారులారా. యూదులకి ఒక పిలుపు ఉంది, రండి మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించు దేశములోనికి తీసుకెళ్తానని దేవుడు చెప్పాడు. పలానా దేశాన్ని మీరు స్వాధీనపరుచుకుంటారు. భౌతికంగా ఒక ప్రాంతం దేవుడు వారికి ఏర్పాటు చేశాడు. ఆ ప్రాంతానికి వారిని నడిపించడానికి దేవుడు వారిని నడిపించాడు. వారికి పిలుపు ఉంది, రండి మిమ్మల్ని ఇక్కడ ఐగుప్తులో నుండి విడిపిస్తా, పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి మిమ్మల్ని ప్రవేశింపజేస్తా. పిలుపు ఉంది. అయితే క్రైస్తవులకు ఉన్నటువంటి పిలుపు ఏంటంటే భౌతిక సంబంధమైనటువంటి ఒక ప్రాంతానికి పిలిపే కాదు. ఏ పిలుపు ఇది? పరలోక సంబంధమైన పిలుపు. క్రైస్తవుడు అవ్వడం అంటే మీ ఆధిక్యత మీరు అర్థం చేసుకోండి. చాలా చోట్ల మనం వింటూ ఉంటాం, బైబిల్ గ్రంథం చదువుతూ ఉంటాం, అక్కడక్కడ మన పౌరస్థితి పరలోకమందు ఉంది అంటే ఇప్పుడు నువ్వు ఎవరికి సంబంధించిన వాడివి అయిపోయావు? పరలోకములో ఉండేటువంటి దేవునికి సంబంధించిన వాడివి అయిపోయావు. పర సంబంధమైన ఆశీర్వాదాల కొరకు నువ్వు పిలువబడ్డ వాడివయ్యావు. పరలోక సంబంధమైన ప్రతి వాగ్దానం, ప్రతి ఆశీర్వాదానికి నువ్వు అర్హుడువయ్యావు, వారసుడువయ్యావు కదా. ఈ పిలుపు ఏం పిలుపు? పర సంబంధమైన పిలుపు. యూదులుగా ఉన్నప్పుడు యూదులకు కొనేటువంటి పిలుపు ఏ పిలుపు? భౌతిక సంబంధమైన ఒక దేశము కొరకైన పిలుపు. వ్యత్యాసాన్ని కనపరుస్తూ రాస్తూ ఉన్నాడు, జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలుగా ఉన్నప్పుడు వారు సహోదరులే, కానీ క్రైస్తవులైన తర్వాత ఎలాంటి సహోదరులు? పరిశుద్ధ సహోదరులు. ఇశ్రాయేలుగా ఉన్నప్పుడు వారికి పిలుపు ఉంది. ఏ పిలుపు? భౌతికమైన పిలుపే. కానీ క్రైస్తవులైన తర్వాత పర సంబంధమైన పిలుపు. అదే కదా అంటున్నాడు, పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన వారలరా అని అన్నాడు. క్రైస్తవుడు అంటే
మేమేదో వెళ్తాం, చర్చికి వెళ్తాం అనేది కాదు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, దేవుడు మనకిచ్చిన రక్షణ ఎలాంటిదో. పరలోక సంబంధమైన పిలుపులు కలిగిన పరిశుద్ధ సహోదరులము. పరిశుద్ధులండి మీరు. యు ఆర్ డిఫరెంట్. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఏంటి ఆ విలువ? స్వయాన దేవుని కుమారుడే తన ప్రాణాన్ని నీ కోసం ఇస్తే అమూల్యమైన రక్తము చేత విమోచించబడ్డ పరిశుద్ధులు. ఎవరికొచ్చిందా నీకు పరిశుద్ధత? సో దేవుని ద్వారా మనకు వచ్చినటువంటి ఆ రక్షణ ఎంత ఉన్నతమైనటువంటి స్థితిని మనకు కలిగించిందో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఒకటి, యోధా మతానికి క్రైస్తవులకి ఉన్నటువంటి ఆ డిఫరెన్స్ చెప్తున్న మాట, పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకున్న దానికి, మీరు ఒప్పుకున్నారు కదా, క్రైస్తవులు అయ్యారు కదా, ఏదో ఒక రోజు నువ్వు మారు మనసు పొందావు కదా, ఏదో ఒక రోజు నువ్వు బాప్తిజం పొందావు కదా, క్రైస్తవుడు అయ్యావు కదా, ఒప్పుకున్నావు కదా. ఒప్పుకున్న దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచండి. చూడండి, ఎందుకు ఎనిగిపోతారు? ఎందుకు బ్యాక్ స్లైడ్ అవుతారు? ఎందుకు దిగజారిపోతారు? తిరిగి మాకు ఇదే బాగుందని మరలా ఆ ఆచారాలకి ఎందుకు వెళ్ళిపోతారు? నువ్వు ఒప్పుకున్నావు కదా, యేసు నాకు ప్రభువు అని ఒప్పుకున్నావు కదా. క్రైస్తవుడు అవ్వడం అదే కదా. వింటున్నారా? మనము ఒప్పుకొనిన దాన్ని ఒప్పుకుంటారు. ఒప్పుకున్నావు సరే, మరి లక్ష్యం పెట్టు. దేని మీద లక్ష్యం? ఒప్పుకున్నావు, సో ఆ ఒప్పుకున్న దానిని బట్టి ఆయన మీద లక్ష్యం పెట్టు, కన్సర్న్ చేయి. క్రైస్తవుడు అవ్వడం అని అంటే, నేను నా జీవితాన్ని యేసు ప్రభువుకి ఇచ్చాను, ఇక మీదట నా జీవితం మీద ఆయన ప్రభు, నేను పాపంలో చచ్చిపోతాను, ఒప్పుకున్నాను, నేను పాపిని. ఒప్పుకున్నావు కదా, మన పాపములను మనం ఒప్పుకున్నావు కాబట్టే మీ సేవకుడు నిన్ను నీళ్ళల్లో సమాధి చేశాడు. పాపాల్లో నువ్వు చచ్చిపోతే సేవకుడు నిన్ను నీళ్ళల్లో సమాధి చేశాడు. దేవుడు నూతన జీవం ఇచ్చి క్రొత్త సృష్టిగా చేశాడు. ఎవడైనా నువ్వు క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గద్దించును, కొత్తవాయను. సో క్రిస్టియన్ అయ్యావు. నువ్వు ఒప్పుకున్న దానికి క్రిస్టియన్ అయిన తర్వాత ఇంకా లక్ష్యం పెట్టు, ముందుకు చూడు, లక్ష్యం ఉంచండి. దేని మీద లక్ష్యం ఉంచండి అని అంటే, అపోస్తుడైన యేసు మీద లక్ష్యం ఉంచండి. ఆ వచనంలో చెప్పిన మాట, అపోస్తులుడైన యేసు మీద లక్ష్యం ఉంచండి. ఎప్పుడైనా పెట్టారా? అపోస్తులుడు, అసలు అపోస్తులుడు అంటే తెలుసా? అపోస్తులుడు అంటే పంపబడినవాడు అని అర్థం, అంతే కదా. మనకి అపోస్తులుడు అంటే 12 మంది అపోస్తులు తెలుసు. ఇక్కడ యేసు ప్రభువుని కూడా అపోస్తులని గ్రంథం చెప్తుంది. విన్నారు మీరు? గ్రంథం చెప్తుంది ఏమని? అపోస్తులుడును ప్రధాన యాజకుడు అయిన యేసు అనే మాట. అపోస్తులుడు అని అంటే పంపబడినవాడు. ఒక పని నిమిత్తం ఒక చోట నుండి మరి ఒక చోటికి పంపబడటం. గ్రీకులో వాళ్ళు వాడే ఆ పదాలను బట్టి ఈరోజు మనం ఎరిగిన పదం ఏంటి అని అంటే మిషనరీ అని కూడా అనొచ్చు. అపోస్తులుడికి అర్థం ఏమండి? మిషనరీలు అంటే మనకు తెలుసు కదా, వాళ్ళన్నీ వదిలిపెడతారు. వాళ్ళ దేశం, వాళ్ళ స్థలం, వాళ్ళ కలిగినవి అవన్నీ వదిలిపెట్టి ఎక్కడో ఉన్న వేరే ప్రాంతానికి వారి కలిగింది తీసుకుని వచ్చి వారి జీవితాన్ని అక్కడ మిషనరీలుగా ఉండి దేవుని సేవ చేస్తూ ఉంటారు. మిషనరీలు కదా. ఎందుకు వచ్చారు? వాళ్ళు ఎవరికో హెల్ప్ చేయాలి అక్కడ. సో అపోస్తులుడు అని అంటే పంపబడినవాడు.
ఎందుకు యేసుక్రీస్తుని అపోస్తలుడిగా ఇక్కడ పరిచయం చేస్తున్నాడో మనం అర్థం చేసుకోవాలా. ఏమండి, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు వారిని విడిపించి వేరే దేశంలోనికి విశ్రాంతినివ్వడానికి తీసుకెళ్ళడానికి దేవుడు ఒక వ్యక్తిని పంపించాడు. ఎవరు ఆ వ్యక్తి? మోషే. ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజల్ని వారిని అక్కడి నుంచి విడిపించడానికి వాళ్ళ కొరకు దేవుడు పంపించిన వ్యక్తి మోషే కదా. మోషే ఒక నాయకుడు కదా. అయితే యోధా మతంలో ఉన్నప్పుడు మీకు మోషే నాయకుడే, కానీ ఇప్పుడు మీరు క్రైస్తవులు అయ్యారు కదా, యేసుక్రీస్తు కదా మీ ప్రభువు. కాబట్టి ఇప్పుడు మీరు లక్ష్యం ఉంచాల్సింది మోషే మీద కాదయ్యా. ఎవరి మీద? యేసుక్రీస్తు మీద లక్ష్యం ఉంచండి. మోషే వచ్చినట్టే యేసుప్రభు వచ్చాడు అపోస్తలుడుగా. అపోస్తలుడు అంటే సింపుల్ అర్థం ఏంటి? ఒక చోట నుండి ఒక పని చేయడానికి మరొక చోటుకు రావటం, సింపుల్. మోషే పంపబడ్డాడు, ఆయనకు పని ఉంది, దేవుడు చెప్పిన పని అది చేశాడు. యేసుక్రీస్తు ఒక పని చేయడానికి వచ్చాడు, ఆ పని చేశాడు కదా. ఏం చేశాడు? ఆయన మానవుడిగా శరీరాన్ని ధరించుకొని వచ్చి మనుషులందరి కొరకు ప్రాణం పెట్టి మనుషులకు కావలసిన రక్షణని సిద్ధపరిచినవాడు. సో యేసుక్రీస్తు ఒక అపోస్తలుడుగా వారిని ముందుకు నడిపించగలిగేటువంటి ఒక నాయకుడైన మోషే వలె మనల్ని నడిపించడానికి ముందుగా మనకు ముందు వెళ్తున్నటువంటి మన పయనీర్, మనకు ముందు వెళ్తున్నటువంటి మన నాయకుడైన యేసు మీద లక్ష్యం ఉంచో. క్రిస్టియన్ అయితే నీ ప్రాసెస్ అలా నడవాలా, అలా వెళ్తుంటే ముందుకెళ్తావు. అందుకే కదా ఏమంటున్నాడు? మనం ఒప్పుకునే దానికి లక్ష్యం ఉంచండి, యేసు మీద లక్ష్యం ఉంచండి. ఏమని ఉంచండి? యేసు మనల్ని నడిపించే నాయకుడు, మోషే కాదు. మోషే కంప్లీట్గా నడిపించాడా? కానీ ఈయన నడిపించేవాడు. సో క్రైస్తవులైన వారు యేసు మీద లక్ష్యం ఉంచాలి. ఏమని లక్ష్యం ఉంచాలని అంటే ఆయన మాకు ముందు వెళ్ళి మమ్మల్ని నడిపించే ఒక నాయకుడు, ఒక అపోస్తలుడు. ఈ పని కొరకు వచ్చాడు, ఆ పని కొరకు వచ్చాడు, మమ్మల్ని ఆ పని కంప్లీట్ మాలో చేయిస్తాడు. లక్ష్యం ఉంచు, సో ముందుకెళ్ళు, లక్ష్యం ఉంచి వెళ్ళు. అంతేకాకుండా ఇక్కడ ఒక మాట, ప్రధాన యాజకుడు అయిన యేసు అని అన్నాడు. ఆయన కేవలం అపోస్తలుడు మాత్రమే కాదు, ఆయన ప్రధాన యాజకుడు కూడా. ప్రధాన యాజకుడు అనే పదం నీకు నాకు తెలియకపోవచ్చు, కానీ యూదులకు బ్రహ్మాండంగా తెలుసు. ఎందుకంటే అది హెబ్రీయులకు రాసిన పత్రిక కదా. హెబ్రీయులు వాళ్ళకి తెలుసు ప్రధాన యాజకుడు ఏం చేస్తాడో కంప్లీట్ పిక్చర్ వాళ్ళ దగ్గర ఉంది. సో యేసుక్రీస్తు ఒక ప్రధాన యాజకుడిగా మానవుల పాప పరిహారార్థం కొరకు ప్రధాన యాజకుడు ఏమేమి చేయాలో ఆ పనులన్నీ యేసుక్రీస్తు చేసి యూదుల సమాజంలో ఇశ్రాయేలీయులకు ఉండేటువంటి ప్రధాన యాజకుడైతే ఏం చేస్తాడు అని అంటే, పాప పరిహారార్థ బలి సంబంధించినటువంటి ఆ రక్తము కానీ ఏదైనా తీసుకొని వచ్చి అతి పరిశుద్ధ స్థలమైనటువంటి దేవుని దగ్గరికి తీసుకెళ్ళి దేవునికి సమర్పించాడు. ఆ ప్రధాన యాజకులు మనలాంటి వారే. అయితే ఆ ప్రధాన యాజకుల కంటే గొప్ప ప్రధాన యాజకుడిగా యేసును కనపరుస్తూ, ఈయన అయితే తన సొంత రక్తముని అర్పించి ఆ రక్తముతో అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించి, ఇదిగో మానవుల కొరకైనటువంటి పాప పరిహారార్థ క్రయధనం అని రక్తాన్ని చిందించాడు. సో యేసు ప్రభు ఇలా ప్రధాన యాజకుడు. యేసు ప్రధాన యాజకుడు ఎలాగో రాబోయే పాఠాల్లో మనం స్టడీ చేద్దాం. ఇప్పుడు ఆయన
ఒక ముందు ఉన్న నాయకుడు. ఇశ్రాయేలు ప్రజల్ని మోషే నడిపించినట్లుగా క్రైస్తవుల్ని నడిపించే ఒక నాయకుడు ప్రభువారు. ఇక్కడ 2వ వచనం, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తన నియమించిన వానికి నమ్మకంగా ఉన్నాడు. వింటున్నారు కదా? పోలికలు దగ్గరగా చేసుకొని వస్తూ వివరిస్తూ ఉన్నాడు. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉన్నాడు. మోషే ఈ పని చేయి, అలాగేయ్యా, ఈ పని చేయి, అలాగేయ్యా, ఇలా చెప్పు, అలాగేయ్యా, నమ్మకంగా ఉన్నాడు. మీకు తెలుసా మోషే ఒకసారి 10 కమాండ్మెంట్స్ అని సినిమా కూడా తీశారు, ఒకసారి చూడండి. ఒక నాయకుడు పడేటువంటి ఆ శ్రమలు కష్టాలు ఎట్లా ఉంటాయంటే, మోషే తనకి ఎదురైనటువంటి ఆ కష్టాల సమయాలు ఎన్ని ఎమోషన్స్ అండి. అయ్యా ఈ ప్రజలు ఇలాంటి వాళ్ళయ్యా, వాళ్ళను క్షమించు, లేకపోతే నన్నే తీసేసుకో అని అన్నాడు. ఎంత నమ్మకం చూడండి. నువ్వే వాళ్ళని విడిపించాలని నడిపిస్తూ ఉన్నావు, నేను నీ సంగతులన్నీ వాళ్ళకి చెప్తా ఉన్నా, వారు తిరుగుబాటు చేస్తున్నారు, వాళ్ళను దయచేసి క్షమించయ్యా. ఎంత నమ్మకం చెప్పావా? మోషే నమ్మకంగా ఉన్నాడు. ఈయన కూడా అంటే ఈయనంటే ఎవరు? యేసుక్రీస్తు. ఈయన కూడా ఏదైతే తను నియమించినటువంటి వాడు దేవుడు ఉన్నాడో ఆయనకి నమ్మకంగా ఉన్నాడు. కాంట్రాస్ట్ అర్థం చేసుకుందాం. ప్రతి ఇల్లు ఎవడైనా ఒకరి చేత కట్టబడును, సమస్తం కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడను. మోషే గురించి చెప్తున్నాడు. మోషే మీ కొరకు దేవుడు నియమించిన వాడే, కానీ మోషే కంటే ఈయన మరి ఎక్కువ నమ్మకంగా ఉన్నవాడు. మోషేలాగా నమ్మకంగా ఉన్నాడు. ఇక్కడ ఒక మాట అంటున్నాడు, ఇంటూ ఇల్లు, హౌస్ ఆఫ్ గాడ్. ఇప్పుడు దేవుని ఇల్లు, దేవుని ఇంటిలో మోషే ఒక పరిచారకుడు. మనం ఈ మాటలే చదువుతాం. 5వ వచనం, ముందు చెప్పబోవు సంగతులకు సాక్షార్థంగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు. ఏమంటే దేవుని ఇల్లు అంటే ఏంటి అన్నయ్య? దేవుని ఇల్లు అంటే ఏంటి? ఇల్లు. ఇక్కడ ఇల్లు గురించి చెప్తున్నాడు. క్రైస్తవులకి చాలామందికి ఈ సంగతి కూడా తెలియదు. దేవుని ఇల్లు అంటే ఏంటండి? మనమే ఆయన ఇల్లు. మనమంటే చర్చ్ అనగానే మనం కట్టుకున్న గుడి అందరూ చూపిస్తుంటారు చాలామంది క్రైస్తవులు. ఒకసారి గ్రంథాన్ని అర్థం చేసుకుంటూ భక్తి చేయాలి మనం. చర్చ్ అంటే నువ్వు కట్టుకున్న గుడి కాదు, మనం కట్టుకున్న గుడియే చర్చ్ అని గనక నువ్వు బైబిల్ చదువుతుంటే చర్చికి ఏమేమైతే సంగతులు బైబిల్ గ్రంథంలో తెలియజేయబడిందో అవన్నీ నువ్వు కట్టుకున్న గుడికి ఆపాదిస్తుంటావేమో. వాస్తవమైన సమాచారాన్ని నువ్వు గ్రహించలేవు. చర్చ్ అని అంటే మనమే ఆయన ఇల్లు. ఇశ్రాయేలు ప్రజల్ని ఒక ఇల్లు అన్నాడు, దేవుని ఇల్లు. క్రైస్తవ సంఘాన్ని ఒక ఇల్లు అన్నాడు, దేవుని ఇల్లు. సంఘం అని అంటే చర్చ్ అంటే గుడి కాదు. మీరు బైబిల్ చదివేటప్పుడు మీరు గుడి అని మీరు మైండ్లో పెట్టుకొని బైబిల్ చదువుతున్నారు అనుకోండి, మరి దేవుని యొక్క ఈ సారం నీకేమర్థమవుద్ది?
చాలామంది చేసే పొరపాటు అది. నాకు అర్థం కావట్లేదన్న. ఎందుకు అర్థం కావట్లేదు? ఇది అసలైనటువంటి సమాచారాన్ని మైండ్లో పెట్టుకోకుండా నీకు అర్థమైనటువంటి విధంగా బైబిల్ చదువుతామంటే అట్లనే ఉంటుంది. సరే, ఇక్కడ దేవుని ఇల్లు అంటే ఇశ్రాయేలు ప్రజలు. 5వ వచనంలో ఏం చదివామంటే, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉన్న పరిచారకుడు. కట్టబడినటువంటి ఇంటిలో ఒక పరిచారకుడు మోషే. ఈయన అయితే కుమారుడై ఉండి ఆ ఇల్లు కట్టినవాడు ఈయనే. మీకు అర్థమవుతున్నాయా? మోషేకి యేసు ప్రభుకి ఉన్నటువంటి ఆ డిఫరెన్స్. దేవుని ఇంటిలో ఆయన ఒక పరిచారకుడు, కానీ దేవుని ఇంటికి ఈయన కుమారుడు, ఎంప్లాయీ. సన్, ఈ 2 పదాలు మీకు తెలుసు. మీరే ఉన్నారు, మీకు ఒక బిజినెస్ ఉంది. ఓకే, ఈ బిజినెస్లో నువ్వు నమ్మకంగా పనిచేయడానికి చాలామందిని పెట్టుకోవచ్చు. ఎవరినో ఒకరిని పెట్టుకున్నావు, బాగా పనిచేస్తున్నాడు నమ్మకంగా. ఓకే, దేవుని ఇల్లంతటిలో దేవుడు నియమించినటువంటి మోషే నమ్మకంగా ఉన్నట్టు అని అన్నాడు. ఈయన అయితే కుమారుడై ఉండి అని అన్నాడు. ఇప్పుడు మీ బిజినెస్ గురించి మాట్లాడదాం. మీ బిజినెస్ మీద ఒక వ్యక్తిని పెడితే అతను నమ్మకంగా ఎంప్లాయీ, బిజినెస్ పరిచారకులుగా ఉన్నాడు, పనిచేస్తున్నాడు, నమ్మకంగా ఉన్నాడు, వెరీ సిన్సియర్, వెరీ గుడ్ బాయ్. అతను గొప్పనా? మీ ఇంట్లో మీ నాన్నదే బిజినెస్. ఓకే, నువ్వు ఇంపార్టెంటా? ఎవరు గొప్ప? నువ్వే గొప్ప కదా. ఎందుకు? మీ నాన్న కుమారుడివి నువ్వు, ఆ కంపెనీ అంతటికి నువ్వు ఓనర్వి, అంతేనా? మీకున్న సౌండ్ సిస్టమ్ మీతన్నిటికీ అతను మంచిగా నమ్మకం పనిచేస్తున్నాడు. మీ ప్రోగ్రాం ఉన్నప్పుడు పనిచేస్తున్నాడు, నువ్వేం ఉద్యోగం వచ్చావు, అతను జాబ్ చేస్తున్నాడు, నమ్మకంగా ఉన్నాడు, వెరీ గుడ్, మంచిదే. అతనికి ప్రాముఖ్యత ఎక్కువ, నీకు ప్రాముఖ్యత ఎక్కువ అని అన్నాను. ఎవరికి ఎక్కువ? నీకే. ఎందుకని? మా నాన్న కొడుకు నేను, దాని అంతటికి ఓనర్. అదే, దేవుడే సమస్తాన్ని కట్టినవాడు. ఇల్లు ఎవరో ఒకరు కడతారు, ఆ కట్టబడిన ఇంటిలో మోషే పరిచారకుడు, అసలు ఆ కట్టేవాడు ఈయనే కదా. సో యేసుప్రభు వచ్చి భూమి మీదకి వచ్చి అన్నాడు, ఏమన్నాడు అనంటే, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఆయన కదా సంఘాన్ని కట్టింది. కాబట్టి ఇప్పుడు దేవుని ఇల్లు అని అంటే ఇశ్రాయేలీలకేమో ఇశ్రాయేల్ సమాజము, క్రైస్తవులకేమో దేవుని ఇల్లు అంటే సంఘము, ఇంగ్లీష్లో చర్చి. మనమే 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 ఆ చర్చి, మనమే మనమే ఆ చర్చి, మనమే. చర్చి అంటే మనమే చర్చి. దేంతో కట్టారు? ఏం రాళ్ళు? సజీవమైన రాళ్ళు. అర్థమైందా? మీకు పునాది ఏంది? మాకేం పునాది? అపోస్తలులు ప్రవక్తలు వేశారు కదా పునాది, అదే మాకు పునాది. అసలు మీకు ఫౌండేషన్ మూలరాయి ఎవరు? మాకు మూలరాయి ఏముంది? యేసుక్రీస్తు మూలరాయి. అర్థమవుతుందా? ఒక ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతూ దేవుని ఇల్లుగా ఉంటాం. 2-3 కూడి ఉన్న చోట నేను ఉంటాను అని చెప్పిన ఆయన ఇల్లుగా మనం ఉంటాం. ఆ ఇంటికి ఆయన కుమారుడిగా ఉండి సంఘాన్ని నడిపిస్తున్నాడు. వింటున్నారా? మోషే ఆ ఇంటిలో ఒక పరిచారకుడే, కానీ ఈ ఇంటికి ఈయన కుమారుడై ఉండి నడిపిస్తున్నాడు. ఇప్పుడు తన నడిపింపుకి కుమారుడి నడిపింపుకి ఇంకా తేడా నీకు అర్థం కావాలి కదా.
మరి ఇది వదిలిపెట్టి మరలా అక్కడికి వెళ్తానంటావేంటి? అది కదా పత్రిక ఉద్దేశం. వెళ్ళొద్దు అయ్యా, వెళ్ళొద్దు. మోషేను నడిపించినటువంటి ఆ విషయాన్ని పరిశుద్ధాత్ముడు ఇలా చెప్తున్నాడు అని 7వ వచనం నుంచి కొన్ని చదివితే, మోషేను నడిపించాడు, సక్సెస్ అయ్యాడా? సక్సెస్ కాలా. మరి కుమారుడు నడిపిస్తాడు, సక్సెస్ అవుతాడా? సక్సెస్ అయ్యాడు. మీకు అర్థమవుతుందా? మోషే ఐగుప్తులో బాధలు పడుతున్నటువంటి ప్రజలకు విశ్రాంతి కలిగించే విధంగా కనానులోకి నడిపిస్తూ ఉన్నాడు. సక్సెస్ అయ్యాడా? 20 లక్షల మంది కాల్వలం బయటకు వస్తే వచ్చిన వాళ్ళల్లో దేవుడు వాగ్దానం చేసినట్టు అక్కడి నుండి వచ్చి అవతల కాలు పెట్టిన వాళ్ళల్లో 20 లక్షల మంది బయటకు వస్తే అక్కడ చేరడానికి ఎంతమంది చేరారు? ఇద్దరు చేరారు. ఇద్దరే, యెహోషువ, కాలేబు. మిగతా వాళ్ళందరూ ఏమైపోయారు? చనిపోయారు. ఇప్పుడు దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ విశ్రాంతిని కలిగించడానికి మోషే నాయకత్వంలో వారు వెళ్తూ ఉంటే, ఈ మోషే నాయకత్వం అలా నడిపించిందా విశ్రాంతిలోకి అని అంటే, ప్రాబ్లం మోషేది కాదు, అది గమనించాలా. ప్రాబ్లం మోషేది కాదు, ఎవరైతే విశ్రాంతిలోనికి వెళ్తారో వాళ్ళది. అలాగనే వాళ్ళు బలహీనులై దేవుడు వాగ్దానం చేసినటువంటి విశ్రాంతిలోనికి వాళ్ళు వెళ్ళే విధంగా ఈ నాయకుడు చేయలేకపోయాడు. ఏ నాయకుడు? మోషే కదా. మోషే చేయలేకపోయాడు. చాలాసార్లు టెంప్టేషన్ వచ్చింది ఆయనకి. 10 ఆజ్ఞలు ఇస్తే పగలగొట్టేశాడు. ఆ నీళ్ళ దగ్గర బండను కొట్టాడు. చాలా సో మోషే బట్ వెరీ ఫెయిత్ఫుల్. మోషే నమ్మకంగా ఉన్నాడు. కానీ ప్రజలకి ఆ విశ్రాంతి కలిగించగలిగాడా ఆ నాయకుడు అంటే? కలిగించలేకపోయాడు. కానీ కుమారుడు వచ్చాడు, నేరుగా స్వయంగా చెప్తున్నాడు, ప్రయాసపడి భారం వేసుకున్న వారులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలిగిస్తానని. ఇప్పుడు ఈ పిలిచేవారు ఎవరు? కుమారుడే. ఆ దేవుని ఇల్లు ఉంటుంది కదా, ఆ ఇల్లు కట్టిన ఆయన కుమారుడు ఉన్నాడు కదా, డైరెక్ట్గా కుమారుడే పిలుస్తున్నాడు. విశ్రాంతి నేను ఇస్తారా అంటున్నాడు. దేవుడు కట్టినటువంటి ఇంటిలో పరిచారకుడైనటువంటి మోషే పిలిచాడు. ప్రజల విశ్రాంతిలో చేరలేకపోయారు. అతను ఒక పరిచారకుడు. ఈయనైతే కుమారుడుగానే రండి అని పిలుస్తున్నాడు. మోషే ఆయన నడిపింపులో వెళ్ళడానికి మోషేలో లోపం చెప్పటం కాదు. ఇప్పుడు ప్రాబ్లము మోషేది కాదు, విశ్రాంతిలో ప్రవేశించాలి అని వెళ్ళేటువంటి ప్రజలది. 8వ వచనం నుండి చూసిన మాటలను గమనిస్తే, నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయాలను కఠిన పరుచుకోవద్దు. ఓ క్రైస్తవులైనా హెబ్రీలారా, హెబ్రీలో నుండి క్రైస్తవులైన వారులారా, మీ పితరులు ఏమేం చేశారు మీకు తెలుసు. ఆయన శబ్దం విన్నప్పుడు అరణ్యములో శోధన దినమందు ఆయనకు కోపం పుట్టించారు మీరు కదా. ఎన్నిసార్లు దేవుని కోపం పుట్టించారు. ఇశ్రాయేలు చరిత్రలో అదంతా ఉంది. మీ హృదయాలను అలాగని మీరు కఠినపరచుకోవద్దు.
ఇశ్రాయేలు భక్తి చేసినట్టు మీరు చేయొద్దు క్రైస్తవులారా, అలా కాదు. ఆయన శబ్దం విన్నప్పుడు మీరేం చేశారు? శోధింపబడ్డారు, ఆయనకు కోపం పుట్టించారు. ఇంకా ఆయన గురించి చెప్తున్న మాట ఏంటంటే, వాళ్ళ గురించి 40 సంవత్సరాలు నా కార్యాలను చూచియు మీ పితరులు నన్ను పరీక్షించారు, శోధించారు. కావున నేను ఆ తరం వారి మీద దేవుడు ఏమైపోయాడు? విసుగు చెందాడు. ఇప్పుడు చూడండి, ఎందుకు ఇలాగ చేస్తున్నారు వీళ్ళు అని అంటే, అది అప్పటికప్పుడు వాళ్ళకు వచ్చినటువంటి ఏదో ఎమోషన్ కాదు. అది దేవునికి అర్థమైపోయింది. 10వ వచనంలో, వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలలో తప్పిపోవచ్చున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు. వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోతున్నారు. అంటే వాళ్ళకేదో అప్పటికప్పుడు ఏదో అనిపించి చేసిందని కాదు. వాళ్ళు ఎక్కడ తప్పిపోతున్నారు? అసలు హృదయ ఆలోచనలలోనే తప్పిపోతున్నారు. మనిషికి డీప్ డౌన్గా ఉంది ఆ రెబెలియన్ లక్షణం. ఏమండి, మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. వాళ్ళ స్టోరీ మనకు కూడా తెలుసు కాబట్టి. ఏమి లేని స్థితిలో బయటకు వచ్చారు. ఎర్ర సముద్రం పాయలైపోయి 6 నెలలు నడిచిపోయారు. ఆకాశం నుండి ఆహారం వచ్చింది. వారికి దాహమవుతుంది అని అంటే బండలో నుండి నీళ్ళు వచ్చేస్తున్నాయి. వారి బట్ట మాయలేదు, కాలు వాయలేదు, చెప్పులు అరగలేదు. 40 సంవత్సరాలు నా కార్యాలను చూసి, ఇన్ని అద్భుతాలు, ఇన్ని మిరాకిల్స్ చూసి కూడా హృదయాలోచనలు ఎలాగున్నాయి? వాళ్ళవి తడిపిపోతూ ఉన్నారు. చాలామంది దేవుని కార్యాలని, స్వస్థతలని, దేవుని కార్యం స్వస్థత జరగాల, మిరాకిల్ జరగాల, అది పోవాలా, ఇది పోవాలా, అది జరగాలి, ఇది జరగాలి, అది కనపడితే అప్పుడు నమ్ముతా, ఇది కనపడితే అప్పుడు నమ్ముతా. ప్రియుడా వినో, సూచక్రియలు చేయి మా కొరకు అని చాలామంది అడిగారు. కానీ ఎన్ని సూచక్రియలు చూసినా ఆ సూచక్రియల ద్వారా, ఆ అద్భుతాల ద్వారా ఎవడు మారడో అది రుజువైపోయింది. ఇశ్రాయేల్ చరిత్రలో రుజువైపోయింది. యేసుక్రీస్తు టైంలో కూడా అదే జరిగింది. సూచక్రియల ద్వారా ఎవడు నమ్మడం? కన్విక్షన్ రావాలా, హృదయ ఆలోచన డీప్ డౌన్గా. వారు ఎందుకు ప్రవేశించలేదు అని అంటే, వారు ఆయనకు కోపం పుట్టించారు. వారు హృదయాలు కఠినపరుచుకున్నారు, ఆయన్ను పరీక్షించారు, ఆయనను శోధించారు, ఆయనను విసిగించారు. వారి హృదయాలోచనల్లో తప్పిపోయారు. వారు దేవుని మార్గాన్ని తెలుసుకోలేదు. ఇప్పుడు దేవుడు 11వ వచనంలో, గనుక నేను కోపంతో ప్రమాణం చేసినట్టు అని అన్నాడు. దేవుడు కోపపడ్డాడు. ఏమిటి, దేవుని కోపంలో న్యాయం ఉందా? ఉందా లేదా? ఉందా? దేవుని కోపంలో న్యాయం ఉందా? నేను మీ కొరకు ఇన్ని చేస్తే సో దేవుడు కోపగించుకొని, మీరు వేస్ట్గా, మీరు నేను చెప్పినటువంటి ఆ విశ్రాంతిని మీరు ప్రవేశించరు అని దేవుడు చెప్పాడు. ఇక కోపడ్డాడు దేవుడు. చాలామంది అనుకుంటాం క్రైస్తవులం, దేవుడు ఆయన కోప్పడ్డు,
అనుకుంటుంటారు. దేవుడు కోప్పడ్డా? ఆయన మంచితనమును ఎట్ ద సేమ్ టైం ఆయన కాఠిన్యమును. నిన్ను స్కూల్లో నిన్ను బాగు చేయాలంటే, స్కూల్కి వెళ్ళావు, మీ పిల్లోడు స్కూల్కి వెళ్ళాడు, ఆ పిల్లవాడు బాగుపడాలంటే ఆ టీచర్ ఎలాంటి వాడు ఉండాలంటే, అయ్యో ఈ పిల్లవాడికి మంచి విషయాలు చెప్పాలి అనే ప్రేమ కలిగి అతనికి ఆ టీచర్ మంచితనాన్ని చూపించేవాడే ఉంటాడు. పిల్లవాడు తప్పులు చేసినప్పుడు బెత్తంతో 2 దెబ్బలు వేసేవాడే ఉంటాడు. అప్పుడే పిల్లోడు సెట్ అవుతాడు. ఏమండి, అర్థమవుతుందా? కాబట్టి మనల్ని ఒక పర్ఫెక్ట్ పీపుల్గా, సంపూర్ణులైన ఒక మంచివారిగా తయారు చేయడానికి దేవునికి ఆయన మంచితనం ఉంది, ఆయన కాఠిన్యము ఉంది. ఇదే ఇశ్రాయేలు యొక్క చరిత్రలో చూస్తున్నాం. ఆయన కోపంతో ప్రమాణం చేశాడు, ఇక మీరు విశ్రాంతిలో ప్రవేశింపరు మీరు అని అన్నాడు. ఇదేంటి, దేవుడు కూడా కోప్పడతాడా అని నీకు అనిపిస్తుందేమో. కోప్పడ్డా? ఆ కోపంలో న్యాయం ఉందా? ఖచ్చితంగా ఉంది. మీ కొరకు ఇన్నే చేశాను, మీ కొరకు పరో ఎదుట అన్ని కార్యాలు చేసి చూపించాను, నా శక్తిని మీకు కనపరిచాను. ఎర్ర సముద్రం దగ్గర చూశారు, పర్వతాల దగ్గర చూశారు, మీ తిండి దగ్గర చూశారు, మీరు తాగే దగ్గర చూశారు కదా. ఇన్ని చూసి కూడా వాళ్ళు ఏమేం చేశారో నేను ఇందాక లిస్ట్ చదివా. ఎందుకు అలా చేస్తున్నారని అంటే వారి హృదయాలే బాగలేవు, హృదయాలోచనలు బాగలేవు. సో వాళ్ళు వెళ్ళలేదు అని చెప్పాడు. మోషే అలా నడిపించలేకపోయాడు, వారికి విశ్రాంతి కలిగించలేకపోయాడు. అయితే మరి ఈయన కుమారుడు కదా, పరిచారకుడు నడిపించలేకపోయాడు, సరే మరి కుమారుడు నడిపిస్తాడా? తరువాత పాఠాల్లో మనం ఆ స్టడీ చేద్దాం. ఓకే, 11 వచనాల్లో మనము కొంచెం పరిశీలన చేస్తూ చాలా సంగతులు మనం పరిశోధించాలి. బైబిల్ స్టడీ అని అంటే, మరలా చెప్తున్నా, బైబిల్ స్టడీ అంటే నేను ప్రిపేర్ అయ్యి వచ్చి ప్రసంగం చేసేది అది బైబిల్ స్టడీ కాదు, అది నా ప్రసంగం ఉంది. ఎప్పటిదాకా నేను వాస్తవంగా ప్రసంగమే చేశాను, ఇందులో ఉన్న విషయాలు మీకు చెప్పాను. ఇక్కడ కూర్చున్న మనం ఇందులో ఇంకా పరిశోధిద్దాం, ఇంకా ఏమున్నాయి. ఇక్కడ ఈ 11 వచనాల్లో మనము రెగ్యులర్గా చేస్తున్న మన బైబిల్ స్టడీ, పరిశోధనాత్మక బైబిల్ స్టడీ, స్వర్డ్ మెథడ్ బైబిల్ స్టడీ. స్వర్డ్ మెథడ్ అని మనము స్వర్డ్ వేస్తున్నాం. ఈ స్వర్డ్కి పైన ఉన్నటువంటి ఆ భాగంలో దేవుడు అని రాసి, దేవుని గురించి మనం ఈ లేఖన భాగాలు నేర్చుకుంటాం, మానవుడి గురించి మనం ఏం నేర్చుకుంటాం ఈ చదువుకున్న ఈ లేఖన భాగాల్లో. ఇంకా ఇందులో మనం అనుసరించగలిగిన మాదిరి ఏమైనా ఉంటుందా వెతుకుదాం. ఆ తర్వాత దేవుడు ఖచ్చితంగా ఇది చెయ్యండి అని చెప్పిన ఆజ్ఞ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఏమైనా ఉంటే ఎతుకుదాం, పరిశోధిద్దాం. మీకు ఈ 11 వచనాలు ధ్యానం చేస్తూ ఉంటే దేవుని గురించి మీరేమి గ్రహించారు చెప్పండి. దేవుని గురించి మీరేమి నేర్చుకున్నారు? నువ్వు రాసుకున్నావుగా, చూపి. సో దేవుని గురించి నీకేం అర్థమవుతుంది? దేవుడు పరలోకంలో ఉన్నవాడు కదా, అదే అలాగే డిస్కవర్ చేయాలా. సో దేవుని గురించి ఏం చేస్తున్నామనంటే పరలోక సంబంధించిన వాడు,
ఇంకా దేవుని గురించి మీకేం తెలుస్తుంది? అపోస్తలుడు మరి యేసుక్రీస్తు అపోస్తలుడు మరియు ప్రధాన యాజకుడు. అపోస్తలుడు ప్రధాన యాజకుడు దైన యేసు అని రాస్తాను. ఓకేనా? సో యేసు గురించి దేవుని గురించి ఏం నేర్చుకున్నాడు? యేసులో అపోస్తలుడు ఉన్నాడు, ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఇంకా నియమించిన వాడు మోషేని నియమించాడు. ఇంకేమైనా చెప్తారా? మహిమ నమ్మకంగా ఉన్నవాడు. ఓకే, నమ్మకమైన వాడు. ఎందుకంటే యేసుక్రీస్తులో ఆ విషయాలు ఉన్నాయి. నమ్మకమైన వాడు. ఇంకేముంది? మహిమకు అర్హుడు ఉంది కదా, మహిమకు అర్హుడు. నీ బుక్కుదేమ్మా, బుక్కు దేవుని గురించి సమస్తం కట్టినవాడు. ఓకే, వెరీ గుడ్. సమస్తం కట్టినవాడు. మహిమకు అర్హుడు. ఓకే, వెరీ గుడ్. ఇంకా ఘనత పొందినవాడా? ఘనతకు అర్హుడు. ఓకే, ఇల్లు కట్టినవాడు ఘనతకు అర్హుడు. దేవుని గురించి నేను ఇక్కడ కొన్ని విషయాలు చెప్పానా? దేవుడి గురించి దేవుని గురించి 8వ వచనంలో కోపము పుట్టించినప్పటి వలె అని అన్నాడు కదా. ఎవరికి కోపం వచ్చింది? 11వ వచనంలో నేను కోపముతో ప్రమాణము చేసినట్టు. అంటే దేవునికి ఏముంటాయి? కుమారుడు. యేసు కుమారుడు. సో ఎవరు యేసు అని అంటే కుమారుడైన దేవుడు. కొన్ని విషయాలు దేవుని గురించి ఇంట్రెస్ట్ చెప్పనా? కోప్పడే దేవుడు. కోప్పడ్డా వారి మీద? ఎస్, కోప్పడ్డాడు. కోపపడిన దేవుడు. ఇంకా అక్కడే ఉన్నాయి కదా, ఏంటి తుదముట్టుటకు? దేవుని గురించి ఏం నేర్చుకుంటావు? ఎక్కడుంది అది? 12 మనం చదవలేదు. ఓకే, చూస్తున్నాం కదా. ఇప్పుడు చూడు, కోపపడ్డాడు అని అన్నాం. 10వ వచనంలో నేను ఆ తరము వారి వలన విసిగి. అంటే దేవునికి విసుగు పుట్టుద్దా? విసుక్కుంటాడా? ఏదన్నా ఉందా? సో దేవునికి కూడా కోపం ఉంటుంది, విసుగుంటుంది. నన్ను వాళ్ళు శోధించిరి చెప్పాడా? ఈ ఎమోషన్స్, దేవుని ఫీలింగ్స్ మనం ఇక్కడ ఎప్పుడు అర్థమైచేసాడండి. కోపపడువాడు, విసుగుపడేవాడు. మనం పొద్దుగులు చేసే తప్పులు ఆయన విసుగు చెందిస్తాయి. ఓకే,
సో ఇలాగ ధ్యానిస్తామంటే దేవుని గురించి మనకు చాలా సంగతులు బయటకు వస్తాయి. మనుషుల గురించి ఏం నేర్చుకోవచ్చు? మనుషుల గురించి ఏం నేర్చుకోవచ్చు? 1 నుంచి 11 వచనాల వరకే మనం స్టడీ చేద్దాం. మీరు చెప్పేటప్పుడు వచనం చెప్పి నేను మనుషుల గురించి పలానా వచనంలో ఈ విషయం తెలుసుకున్నానని కానీ చెప్తే బాగుంటుంది. పరిశుద్ధులు, పరిశుద్ధ సహోదరులు, పరిశుద్ధ సహోదరులు. అంతేకాకుండా మనుషులు దేవుని ఇల్లు. రెండు కలిపి చెప్పింది ఒకేసారి. ప్రధాన యాజకులు ఓకే, మనుషులే కదా వాళ్ళు. ప్రధాన యాజకులు, ఇంకా కఠినపరుచుకునే వాళ్ళు అంటారు. హృదయాలను కఠినపరుచుకునేవాళ్ళు. కఠినం చేసుకునేవాళ్ళు. ఎన్నిసార్లు చెప్పు, ఇంకంతే, కఠినపరుచుకుంటూనే వాళ్ళు. నువ్వు చెప్పాయా ఏంటది? నమ్మకమైన వాళ్ళు. ఓకే, మోషే నమ్మకంగా ఉన్నాడు, అట్లా నమ్మకంగా ఉండేవాళ్ళు ఉంటారు, నమ్మకంగా ఉండేవారు ఉంటారు. మనుషుల గురించే ఇంకా క్యారెక్టర్ నేర్చుకుంటా వస్తూ ఉంటాం. ఏమేమంటాయి ఇంకా? ధైర్యం కలిగిన వాళ్ళు, ధైర్యమును నిరీక్షణ కలిగిన వారు, గలవారు, నిరీక్షణ గలవారు. మనుషుల గురించి ఏం నేర్చుకోవచ్చు? ఉందా ఇక్కడ? హృదయ ఆలోచనలు తప్పిపోయారు. హృదయాలు కఠినపరుచుకునేవారు, హృదయాలోచనల్లో తప్పిపోయేవారు. తప్పిపోయేవారు. ఇంకా సో దేవుడు కోపడ్డాడు అని అంటే మనుషులలో ఎట్లాంటి మనుషులు ఉంటారని కోపం పుట్టించేవాళ్ళు కదా. అంటే మనకు కోపం పుట్టిస్తారు, దేవునికే కోపం పుట్టించే మనుషులు ఉంటే. సో మనుషులలో కోపం పుట్టించేవాళ్ళు. ఇంకా విసుగు పుట్టించేవాళ్ళు. వారు నన్ను పరీక్షించేవాళ్ళు. వారు శోధించేవారు ఉంటారా లేరా? చూడండి, మనుషుల గురించి ఎతుకుతూ ఉంటే ఎన్ని సంగతులు బయటకు. ఓకే, మనం పరిశోధించాలా. వాక్యం లోతుకి వెళ్తుంటే మనుషులు ఎట్టటోళ్ళో మీకు అర్థమవుతుంది కదా. ఇశ్రాయేల్ ప్రజల గురించి మనం కొంతవరకు నేను చెప్తుంటే విన్నారు. ఇప్పుడు మీకు మీరే వెతుకుతున్నారు, ఓహో వాళ్ళు ఇట్టటోళ్ళు. సరే, ఈ 11 వచనాల్లో మనము అనుసరించగలిగిన మాదిరి ఏమైనా ఉందా? దీన్ని మనం ఫాలో అవ్వచ్చు. వాళ్ళు చేశారు, మనం చేయొచ్చు. ఈ 11 వచనాల్లో వాళ్ళు చేసినవి మనం కూడా చేయొచ్చు. మొదటి వచనంలో మనం అనుసరించగలిగిన ఒక మంచి మాదిరికి నాకు కనపడింది ఏంటంటే, మనము ఒప్పుకొనిన దానికి. అసలు ముందు ఒప్పుకున్నావా? పాపాలు ఒప్పుకున్నావా? యేసును ప్రభువుగా ఒప్పుకున్నావా? సో ఒప్పుకోవడం అనేది ఒక మంచి మాదిరి అని నేను అనుకుంటున్నాను. ఒప్పుకోవడం ఎలాగ ఇది మనం అనుసరించవచ్చు. వాళ్ళు ఒప్పుకున్నారు,
సో ఇది మనం కూడా అనుసరించవచ్చు, మనం కూడా ఒప్పుకోవచ్చు. ఒప్పుకునే దానిని యేసు మీద లక్ష్యం ఉంచడం, అది కూడా మంచి మాదిరే కదా. ఆయన అపోస్తలుడని, ఆయన ప్రధాన యాజకుడని లక్ష్యం ఉంచడం. ఇంకా మోషే నమ్మకంగా ఉన్నాడు, దేవుని ఇంట్లో నమ్మకంగా ఉన్నాడు. మనం కూడా ఉండొచ్చా? నమ్మకంగా ఉండొచ్చు. నమ్మకంగా ఉండటం ఒక చిన్న డిఫరెన్స్ చెప్తా. ఆమె ఏమంటుంది? ఆయన మీద నమ్మకంగా అన్నది. ఇప్పుడు మనం మాట్లాడేది ఆయన మీద నమ్మకంగానా, లేకపోతే మన ప్రవర్తనలో నమ్మకంగా ఉండడమనే? ఆయన మీద నమ్మకం పెట్టడం ఒక భావం, నువ్వు నమ్మకంగా ఉండడం. ఇప్పుడు మనం మాట్లాడేది ఏంటి మాదిరి? మనం నమ్మకంగా ఉండడం, నమ్మకంగా ఉండడం. ఓకే. ఇంకా మోషే పరిచారకుడు ఏంటి, పరిచారం చేశాడు దేవుని ఇంట్లో. మనము దేవుని ఇంట్లో పరిచారం చేయొచ్చా? శరీరం అంటే అవయవము, అవయవం అంటే ఏదో ఒక పని ఉంటుంది కదా, మరి ఆ పని నువ్వు చేయాలా సంఘము అని అంటే. ఓకే, వెరీ గుడ్, పరిచారం చేయాలి. ఇంకా మనం ఇది ఫాలో అవ్వచ్చు. వాళ్ళు చేశారు. 7వ వచనంలో సంగతులు అయితే ఏంటి? మాదిరి చెప్పాలా? 6వ వచనం, ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహాన్ని తొదమట్టుకు చేపట్టిన ఎడలా. నువ్వు పట్టుకునేది ఎప్పటిదాకా ఉండాలా? తుదమట్టుకి. అంటే దేవుని నమ్ముకున్నామంటే 4 రోజులు చర్చికి వచ్చి మానుకోవడం కాదు అనేది గుర్తుపెట్టుకో. సో తుదమట్టుకు. బైబిల్ని ఎలాగైనా పరిశోధిస్తే మనం అనుసరించేటువంటి మాదిరిలు ఎన్ని రకాలు వస్తున్నాయి చూడండి కదా. ఓకే, నమ్మకంగా ఉండటం మాదిరి. ఇప్పుడు మనం ఇది ఖచ్చితంగా చేయాలి. ఆజ్ఞ అంటే ఆయన చెప్పాడు చేయాలి అనేది ఆజ్ఞ. సో ఆజ్ఞలు ఏమైనా ఉంటే వెతుకుదాం. ఇప్పుడు మీరు చెప్పండి, ఇందులో మనం ఇది ఖచ్చితంగా చేయాలి, నమ్మకంగా ఉండాలా, ఇది ఖచ్చితంగా చేయాల్సిన పని. ఆజ్ఞలి నమ్మకంగా ఉండాలి. మొదటి వచనం నుండి ఎతికితే ఎన్ని వస్తాయి చూడు. నమ్మకంగా ఉండాలా, ఖచ్చితంగా ఉండాలా. సో చర్చిలోకి వచ్చాము, సంఘముగా ఉన్నాము అని అంటే నమ్మకంగా లేకపోతే ఎట్లా? ఒకటి. ఇంకా ఒప్పుకున్న దాని మీద లక్ష్యం ఉంచాలా కదా. ఒప్పుకోవాలి, లక్ష్యం ఉంచాలి ఆయన మీద. పరిచయం చేయాలి, చేయదా? శరీరంలో ఏ అవయవం కూడా పని లేకుండా ఉండదు. క్రీస్తు శరీరము సంఘం అయితే ఖచ్చితంగా నీ పని నీకు ఉంది. ఆ పరిచర్య ఖచ్చితంగా చేయాలి. ఇంకా అయితే మనకి ఇప్పుడు ఆజ్ఞలు కావాలి.
అక్కడే వాళ్ళు చేసినవి ఉన్నాయి కదా, వాళ్ళు చేసినవి అట్లా చేశారు, అబ్బా వాళ్ళు ఎట్లా చేశారు మేము చేయకూడదు, ఆజ్ఞలు తీసుకోవచ్చు కదా. ఇప్పుడు ఆయనకు కోపం పెట్టించారు, ఇప్పుడు దేవుని ఆజ్ఞ ఏం తీసుకోవచ్చు ఆ మాటను బట్టి? మనం ఆయనకు కోపం పుట్టించకూడదు అని ఆజ్ఞ తీసుకోవచ్చా? మరి అది అట్లాంటి మైండ్ పెట్టి వెతకాలంటున్నా. దేవునికి కోపం పుట్టించకూడదు, అదేనా? దేవునికి కోపం పుట్టించకూడదు. ఎన్నిసార్లు పుట్టిస్తామో మనం. ఇశ్రాయేల్ ప్రజల గురించి నేర్చుకుంటున్నాం, కానీ మన పరిస్థితి ఆలోచన చేస్తే దేవునికి విసుగు పుట్టించకూడదు, దేవుణ్ణి శోధించకూడదు. దేవుణ్ణి పరీక్షించకూడదు. అవన్నీ వాళ్ళ దగ్గర నేర్చుకున్నాయేగా. ఒక మంచి మాట ఏంటంటే, దేవుడు మనుషుల గురించి ఏమనుకుంటున్నాడు 10వ వచనం అంటే, వీరెల్లప్పుడూ వారి హృదయాలోచనల్లో తప్పిపోతున్నారు, ఇది వీళ్ళ ప్రాబ్లం అని దేవుడు అంటున్నాడు. సో అందులో మనం వాళ్ళ దగ్గర మిస్టేక్ జరిగింది, మన దగ్గర ఇది జరగకూడదు. అది ఏంటది? హృదయాలోచనల్లో ఆజ్ఞగా తీసుకోవచ్చా? దేవుడు అంటున్నాడు హృదయాలోచనలో నువ్వు తప్పిపోకూడదు అంటున్నాడు, దాన్ని తీసుకోవచ్చా ఆజ్ఞగా? తీసుకో. తప్పిపోకూడదు. ఇంకా దేవుడే చెప్పే మాట ఏంటంటే, వారు నా మార్గాలను తెలుసుకోలేదు అని అన్నాడు. తెలుసుకోవాలని దేవుడు అంటున్నాడా? బాయ్ మీరు నా మార్గాలు తెలుసుకోవాలి అని దేవుడు అంటున్నాడా? చెప్తున్నాడా? మరి అది ఆజ్ఞగా తీసుకో. ఆజ్ఞగా ఎస్, ఆయన మార్గాలు నేను తెలుసుకుంటాను, ఆయన మార్గాల్ని తెలుసుకోవాలి. వెతికితే చాలా కనపడతాయి మీకు. ఫస్ట్ వచనాల్లో నేను చాలాసేపు మీకు వివరాలు చెప్పా కదా. పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన వారలారా అన్నాడు. కాబట్టి పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందాలి. పరిశుద్ధ సహోదరులారా అన్నాడు, పరిశుద్ధ సహోదరులారా అన్నాడు, పరిశుద్ధంగా ఉండాలి. ఇవన్నీ ఆజ్ఞలకు తీసుకోవచ్చు కదా. చూడండి ఎన్ని విషయాలు బయటకు వస్తాయి. మనం వెతికితేనే బైబిల్ను ఇలా ధ్యానించి అర్థం చేసుకొని వాటిని మన జీవితాలకు అప్లై చేసుకోవాలి. అప్లై ఎలా చేసుకోగలుగుతాం? దేవుని క్యారెక్టర్ తెలుస్తుంది, దేవుని గురించి నేర్చుకుంటాం, ఆయన క్యారెక్టర్ మనకు అర్థమైనప్పుడు మనం ఎట్లాంటి వాళ్ళమో మనం ఎలాగున్నాం మనకు అర్థమైంది. సో దేవుడు ఇలాగున్నాడు, మనం ఎట్లాంటున్నాం అని మన స్థితి అర్థమైంది. మన పాపపు స్థితి మనకు అర్థం కాకపోతే మనం ఎలా మారగలుగుతాం? దేని నుండి బయటకు రావాలని మనకేం తెలుస్తుంది? బైబిల్ స్టడీ ఏం చేస్తుందంటే దేవుని యొక్క క్యారెక్టర్ని నీకు తెలియజేస్తుంది, మనలో మనుషుల్లో ఉన్నటువంటి లోపాలు బయటికి తెస్తుంది. అంతేకాకుండా మనుషుల్లో ఉండే గుడ్ లక్షణాలు, మంచి లక్షణాలు కూడా బయటకు వస్తాయి. ఓకే, అయితే మనం వీటిల్లో ఫాలో అవ్వడానికి ఏమన్నా ఉండొచ్చా అని ఎతుకుతే కొన్ని దొరుకుతాయి. దేవుడు ఇది చెప్పాడు ఖచ్చితంగా చేయాల్సిన ఆజ్ఞలు కూడా దొరుకుతాయి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలకు ఉన్నటువంటి విషయాల్ని ఇన్ని వెతికితే వచ్చాయి. ఇంకా వెతికితే దొరుకుతాయా? దేవుని గురించి వెతికితే దొరుకుతాయా? ఈ 11లోనే అయిపోయినాయి అన్నీ. మనకు టైం లేక అయిపోయాము కానీ కదా. ఓకే సరే, ఇంత నేర్చుకున్న తర్వాత మరి ఏంటి? బైబిల్ స్టడీలోకి వచ్చావు, బైబిల్ స్టడీలో పాలు పంచుకున్నావు.
దేవుని గురించి నేర్చుకుంటున్నావు, మనుషుల గురించి, స్వభావాల గురించి నేర్చుకుంటున్నావు. ఏం చేయాలి? నేను తప్పక అని మన డెసిషన్స్ ఈ బైబిల్ స్టడీలో నేను నేర్చుకున్నటువంటి విషయాలను బట్టి నాకు పర్సనల్గా ఒకటి అనిపించింది. ఒప్పుకున్న దాన్ని తుదమట్టుకు పట్టుకోవాలి. దేవుణ్ణి పట్టుకున్నా ఎప్పటిదాకా పట్టుకోవాలా? నా తీర్మానం, నా జీవితం అంతా తుదమట్టుకు. కష్టాలు రాని, అవమానాలు రాని, నేను ఎన్నైనా రాని. సో ఒప్పుకున్న దాన్ని తుదమట్టుకు, ఇది నా డెసిషన్ అండి, చేపడతాను. మీ నోట్స్లో మీ డెసిషన్ నువ్వు రాసుకో. నీ తీర్మానం ఏంటి? నీ తీర్మానం మీరు మీ నోట్స్లు రాసుకోండి. ఇంకోటి, నేను ఇంకోటి కూడా అనుకున్నా. ఇశ్రాయేలు ప్రజలు ఆయన ఇంత శోధించి ఇసిగిచ్చారు కదా, వాళ్ళని బట్టి నాకు కొంచెం అనుకున్నా, దేవుణ్ణి శోధించి విసిగించకూడదు అనుకుంటున్నాను నేను. అది నా పర్సనల్. నేను తప్పక దేవుణ్ణి శోధింపను, విసిగించను అని నేను, నా తీర్మానం ఇది. సో ఇది ఎవరి పర్సనల్ తీర్మానం వాళ్ళది. ఈ బైబిల్ స్టడీలో పాలు పంచుకున్న వాళ్ళు మీ పర్సనల్ కమిట్మెంట్స్ మీరు సిద్ధం చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. ఓవరాల్గా ప్రార్థన. మహోన్నతుడు అయిన మా తండ్రి, రాత్రి మాకు ఇచ్చిన బైబిల్ స్టడీ కొరకు స్తోత్రాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక నుండి అమూల్యమైన సంగతులు మా కళ్ళ ముందు ఉన్న ఈ గ్రంథంలో నీ సంగతులన్నీ ధ్యానిస్తూ వస్తున్నాం. ప్రజలు ఎలాగ తిరుగుబాటు చేస్తారు, ఎలాంటి వాగ్దానం ఉన్నారు, నీ కార్యాలు ఎలా చూశారు, ఎలాగ చారలేకపోయారు, ఎలా చారాలి, దీని కొరకు మీ కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా మాకు వచ్చిన రక్షణ కార్యము నీవు సిద్ధపరిచి మాకు ఇచ్చిన రక్షణ కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. లేఖన భాగాలు ధ్యానించాము నైనా, మేమే పరిశోధించాం. సమయం బట్టి కొన్ని విషయాలే మేము పరిశోధించి కొన్ని నేర్చుకోగలిగాము. నీ గురించి నీవు ఘనతకు మహిమకు అర్హుడవని, ఓ దేవా నీవు పరసంబంధమైన వాడవని, నీవు నమ్మదగిన వాడవని, యేసు నీవు మా కొరకు ప్రధాన యాజకుడు అని, నీవు మా కొరకు అపోస్తలుడు అని, మా కొరకు వచ్చిన దేవుని కుమారుడు అని నేను తెలుసుకుంటా ఉన్నాం. పరిశుద్ధాత్మ మాట్లాడతాడు అని నీ లేఖన భాగాల ద్వారా మాకు అర్థమైందయ్యా. మా వలే ఇదిగో నీవు కూడా విసుగు చెందుకునేవాడు, ప్రజలు నిన్ను విసిగిస్తుంటే విసుగు చెందేవాడు, కోప్పడేవాడు. అయ్యా నీ హృదయము, నీ యొక్క మనసు ఎన్నిసార్లు గాయపడి ఉంటుంది కదా. ఇశ్రాయేలు ప్రజల వల్ల నేను ఇలాగ అయ్యాను అన్నావు. మరి నన్ను బట్టి, చేరుకున్న మమ్మల్ని బట్టి మేము ఎన్నిసార్లు నిన్ను విసిగించాము, నీకు కోపం పుట్టించాము. వారితో అయితే ఆ కోపంతో ప్రమాణం చేసేసావు, ఇక మీరు ప్రవేశించరని. మేము కూడా అలాంటి నిన్ను ఎన్నిసార్లు బాధ పెట్టుంటావు, దానితో క్షమించు. మేము ఎన్నిసార్లు నిన్ను గాయపరుచుంటాం, నిన్ను పరీక్షించాం, నిన్ను శోధించిన వారమే. మా ప్రవర్తనలో, మా మాటల్లో, మా నడవడికలో, మా యొక్క నమ్మకత్వంలో, మా సంఘ పరిచర్యలో ఎన్నిసార్లు నిన్ను ఇబ్బంది పెట్టామో కదా. నీ ఫీలింగ్స్ మాకు అర్థం కాలేదయ్యా. నీవు సజీవమైన వాడవని, ప్రజలు నిన్ను ఇలాగ నాకు గాయపరుస్తారని, ఆ గాయం పొందిన వాడని నేను అని నీ ఫీలింగ్స్ అర్థమయ్యేలాగా నేటి బైబిల్ స్టడీలో మాతో మాట్లాడినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. వారి వలె మేము ఉండకుండానట్లుగా మీ కుమారుడి మాకిచ్చినటువంటి ఈ పరలోక సంబంధమైన పిలుపులో మేము ఒప్పుకున్న దాన్ని తోదమట్టుకు చేపట్టగలగడానికి నీ కుమారుడైన యేసు మీద లక్ష్యముంచి ముందుకు సాగడానికి దయతో సహాయం చేయండి. వ్యక్తిగతంగా మేము పరిశీలన చేసి కొన్ని తీర్మానాలు చేసుకుంటా ఉన్నాం. రేపు
మొదలుకొని వచ్చే వారం దాకా ఈ మేము చేసుకున్న వ్యక్తిగత తీర్మానాల విషయంలో మమ్మల్ని స్థిరంగా ఉంచండి. వాటిని పాటించగలగడానికి సహాయం చేయండి. సాధ్యమైనంత వరకు ఆ మాటల చొప్పున మేము ఈ వారం అంతా బ్రతకడానికి కృప చూపించండి. మేము చేసుకున్న తీర్మానాలు ఈ వారం రోజుల పాటు అనుసరించడానికి, పాటించడానికి నీ కృప దయచేయండి. ఈ బైబిల్ స్టడీలో పాలు పంచుకొని నీ లేఖనాలు యందు మనసు పెట్టి, నీ లేఖనాల యందు ధ్యానం ఉంచిన నీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ నీ లేఖనాల్లోనే జీవం చేత నింపి మరి ఎక్కువ ధ్యానం చేయగలగడానికి దయతో సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. బైబిల్ స్టడీ ఇంతటితో ముగిసింది.